దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. బైబిల్ గ్రంథంలో విశ్రాంతి దినం అనేది ఒక ప్రత్యేకత. దేవుడు 6 దినాల్లో తాను చేయవలసిన పని అంతటిని చేసి 7వ దినాన ఏమీ చేయటానికి లేక, అంటే మనిషికి ఏది అవసరమో, భూమికి ఏది అవసరమో అవన్నీ చేసి ముగించటాన్ని బట్టి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సో దేవునికి ఎప్పుడు విశ్రాంతి అంటే, భూమి మీద మనిషి కొరకు ఏదైతే చేయాలో అదంతా చేసినప్పుడు విశ్రాంతి. యేసుప్రభువారు వచ్చి, నా తండ్రి ఇంకా పని చేయుచున్నాడు అన్నాడు విశ్రాంతి దినం రోజున. ఒక రోజున యేసుప్రభువారు విశ్రాంతి దినం రోజున ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నారు, ఇదేంటి విశ్రాంతి దినం రోజు నువ్వెందుకు స్వస్థపరుస్తున్నావు అని అడిగారు. అప్పుడు యేసే అన్నాడు, నా తండ్రి ఇంకా పని చేయిస్తున్నాడు, అప్పుడు నేను కూడా పని చేయాలిగా అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, విశ్రాంతి దినాన తండ్రి అయిన దేవుడు ఎందుకు పని చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, మనం ఆలోచన చేయాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, కానీ మనం ఆలోచన చేయాలి. సో 6 దినాల్లో దేవుడు సమస్తము చేసి 7వ దినాన్ని విశ్రాంతి పొందాడు. దాన్ని ప్రజలు ఆచరించుకుంటూ వచ్చారు, దేవుడు ఆచరించమన్నాడు కాబట్టి. మరి యేసుప్రభువు వారి కాలంకి వచ్చేసరికి ఏమైందంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు, నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరిచావు, స్వస్థపరచబడకూడదు కదా, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా అని యేసుని క్వశ్చన్ చేశారు. అప్పుడు యేసే అన్నాడు, నా తండ్రి ఇంకా పని చేస్తున్నాడు కాబట్టి నేను పని చేస్తున్నాను. సరే, ఆయన చెప్పిన అర్థాన్ని దాని తర్వాత ఎందుకు పని చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి ఎప్పుడైతే పాపములో పడిపోయాడో, పాపములో పడిపోయిన వ్యక్తిని నీతిమంతునిగా మార్చే ప్రక్రియ కొరకు తండ్రి ఇంకనూ పనిచేస్తూ ఉన్నాడు. పాపములో తేలాడుతున్న వ్యక్తిని మరలా తన హస్తాలు చాపి ఆయన వైపుకు ఆకర్షించుకున్నట్టుకు, ఒప్పించుటకు దేవుడు ఇంకా పనిచేస్తాడు. రోగము చేత, దుఃఖము చేత, ఆయాస చేత, ప్రయాస చేత ఇబ్బందులు పడుతున్న మనిషిని దినమెల్లా చేతులు చాపి నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దినమెల్లా ఆయన పనిచేస్తున్నాడు. అదే కదా యేసుప్రభువు వారు మాట్లాడిన మాట మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఇవ్వటం అంటే ఏంటి? ఏదైనా తోటలో ఆదామవ్వలు వెళ్ళి అక్కడ సంతోషంగా దాన్ని కాపలా కాసుకుంటా ఆనందిస్తూ జీవించటమే. కానీ ఇప్పుడు మనిషి జీవితం ఏమైపోయింది? మరలా ఆయాసము, ప్రయాసము, దుఃఖము, ఏడ్పు, మరణము. ఎందుకు వచ్చింది? దేవుని మాటను అతిక్రమించటం బట్టి. అందుకనే హెబ్రీ పత్రికలో 4:5, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, ఆ రోజు ఆదామవ్వలు కఠినపరుచుకున్నట్లు, ఇజ్రాయెల్ ప్రజలు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలు కఠినపరుచుకోకుండా ఉన్న ఎడల మీరు విశ్రాంతిని అనిపిస్తారు. హల్లెలూయా. ఏంటి ఆ విశ్రాంతి? విశ్రాంతి అంటే పని చేయకుండా కూర్చోటమా? అది కాదు. యాక్చువల్లీ విశ్రాంతి అంటే దేవుడు మన పక్షంగా సమస్త కార్యాలు జరిగించటం, దేవుడు మన పక్షంగా నిలబడటం. ప్రైజ్ గాడ్. కట్టని పొయ్యిలు, నాటిన తోటలు, కట్టని పురములను దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కొరకు సిద్ధపరిచి దేవుడు వాళ్ళని అందులో ప్రవేశపెట్టించాడు. హల్లెలూయా. అంటే దీని అర్థం కష్టపడకుండా ఉంటామని అది కాదు. దేవుడు మన కొరకు ప్రయాసపడతాడు. దేవుడు మన కొరకు, చూడండి, ఇప్పుడు రోగం ఉందండి, నువ్వు ఎంత కష్టపడితే దాని నుంచి బయటకు రాగలుగుతావు? ఉపశమనం తప్ప. దేవుడు ఆయన ఇంక నువ్వు పని చేయించున్నాడు. ఏ విధంగా పని చేస్తున్నాడు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని మన కొరకు చిందింపచేసి ఆయన మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కనుక ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం, విశ్రాంతి దినం యొక్క అర్థం ఒక వ్యత్యాసమైన అర్థమండి. సో దేవుడు మన జీవితాల్లో చేయవలసిన ప్రతి కార్యం ముగించినప్పుడు అది మనకు విశ్రాంతి. దాన్ని మనం విని అంగీకరించినప్పుడు మనకు విశ్రాంతి. ఆయన మాటను మనం విన్నప్పుడు, ఆయన మాట చొప్పున మన జీవితాలు చేసినప్పుడు మనకు విశ్రాంతి. హల్లెలూయా. సో ఆ కుంటివాని విషయంలో, ఆ గుడ్డివాని విషయంలో, ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో, రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో ఇంకా పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడు అంటే, ఆ స్థితి నుంచి వారిని విడిపించడానికి, తన మెసేజ్ని వారికి చేరవేయటానికి ఇంకను పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. దీనికి సంబంధించిన ఫుల్ మెసేజ్ కూడా మన ఛానల్లో ఉంది.
మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. గాడ్ బ్లెస్.